నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. పైల్స్ ఈ జనరేషన్ లో చాలా మందికి ఏర్పడుతున్న సమస్య. అది లేడీస్ అవనివ్వండి, జెంట్స్ అవనివ్వండి. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఒక సెంటర్ దగ్గరికి వచ్చేసాం. అదే డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ అనోరెక్టల్ సెంటర్. సో ఇక్కడ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సో ఎంఎస్ ఆయుర్వేదిక్. సో ఆయుర్వేదిక్ పరంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనే విషయాల్ని సార్ తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సాధారణంగా చూస్తుంటే ఈ మధ్య కాలంలో చాలా మంది పైల్స్ వచ్చేసరికి వెంటనే సర్జరీని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ పైల్స్ అనేది ఎందుకు వస్తుంది? కాన్స్టిపేషన్ ఒక్కటే దీనికి మెయిన్ రీజన్ అనుకోవచ్చా, లేదంటే వేరే రీజన్స్ కూడా ఉన్నాయా? సో పైల్స్ అనేటివి ఎట్లా అంటే మనకి మెయిన్ మనం చేసే ఆహారపు అలవాట్లు, విహారాలు, అంటే మనం చేసేటువంటి తప్పిదాల వల్ల జనరల్ గా పైల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మనకు పైల్స్ అనేవి ఏంటంటే అందరికి ఉంటాయి. మనకు మామూలుగా మోషన్ వచ్చే మార్గం లోపల రక్తనాళాలని మనం హిమరాయిడ్స్ అంటా ఉంటారు. వాడుక భాషలో వాటిని పైల్స్ అని, ఆయుర్వేదిక్ లో దాన్ని ఆశ్రమాలు అని అట్లా చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అందరికి కూడా ఆ రక్తనాళాలు అంటే అందరికి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ రక్తనాళాల మీద కంటిన్యూస్ గా ఒత్తిడి ఏర్పడుతుందో, సో దాని వల్ల ఏమవుతుందంటే ఆ రక్తనాళాలు అనేవి కిందికి సాగడం జరుగుతుంది అనమాట. యానల్ క్యూషన్స్ అంటారు, అవి కిందికి సాగడం జరుగుతుంది. అలా సాగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్ గా దానిపైన పొర పగిలిపోయి బ్లడ్ రావడము, చేతికి మోషన్ వెళ్ళినప్పుడు బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళిపోవడం అనేది మనకి ఈ పైల్స్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అసలు ఎందుకు వస్తుందని చూసినప్పుడు మనకి మెయిన్ ఒత్తిడి ఏర్పడము, అంటే టాయిలెట్ మీద ఎక్కువసేపు, అంటే కమ్మోడ్ మీద ఎక్కువసేపు స్పెండ్ చేయడం టైము. ఓకే, కొందరు ఏం చేస్తా ఉంటారు, ఫోన్ తీసుకెళ్తా ఉంటారు, కొందరు ఈవెన్ బుక్స్ తీసుకొని వెళ్తా ఉంటారు టాయిలెట్కి వెళ్ళేటప్పుడు. ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు, లేదు వెస్టర్న్ కమోడ్స్ వల్ల కూడా. వెస్టర్న్ కమోడ్స్ ఏంటంటే మీకు సిట్టింగ్ పోస్చర్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్ కి ఆ యాంగిల్ అనేది సరిగా పోదనమాట. సో యాంగిల్ మెయింటైన్ అవడం వల్ల ఏంటంటే పేషెంట్ ఎక్కువ టైం స్ట్రెయిన్ చేయాల్సి వస్తూ ఉంటుంది మోషన్ పాస్ చేయడానికి. బట్ ఇండియన్ కమోడ్స్ లో ఆ ఇబ్బంది ఉండదు. సో అదే కాకుండా ఇంకా మీరు ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవడము, వాటర్ కంటెంట్ తక్కువగా ఉండడము, ఫైబర్ అనేది చాలా తక్కువగా ఉండడము, వీటి వల్ల ఏమవుతుందంటే స్టూల్ హార్డ్ గా ఉంటుంది. స్టూల్ హార్డ్ గా ఉండడం కంటే కూడా టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు స్ట్రెయిన్ చేయడానికి. లేకపోతే ఎక్కువ సార్లు మోషన్ పాస్ చేయడం, రోజుకి 3-4 సార్లు తినగానే మోషన్ వెళ్ళడం, ఇట్లా అయినప్పుడు కూడా ఏమవుతుందంటే మీకు మలద్వారంలో గోడల మీద ఒత్తిడి ఏర్పడుతుంది. ఒత్తిడి ఏర్పడి అక్కడ రక్తనాళాలు కిందికి సాగి మనకి ఈ పైల్స్ ద్వారా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ పైల్స్ అంటే మనకు ప్రతి ఒక్కరిలోనే వస్తూ ఉంటాయి కామన్ గా, లేదంటే ఏమైనా డిఫరెంట్ లక్షణాలు ఏమైనా కనిపిస్తుంటాయి? జనరల్ గా అందరిలో ఉంటాయి. మన చిన్న పిల్లల నుంచి మనకి ఈవెన్ 70 ఫేస్ వరకు కూడా మనకి పైల్స్ అనేవి కంప్లైంట్ చూస్తూ ఉంటాం. బట్ జనరల్ గా ఏంటంటే ఎక్కువగా ఈ లైఫ్ స్టైల్ సరిగా లేని వాళ్ళకి, అంటే నిద్ర సరిగా లేకపోవడము, లేట్ నైట్ జాబ్స్ ఉండడం, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడము, టైం కి ఎక్సర్సైజ్ చేయకపోవడము, వీటి వల్ల ఒబేసిటీ అండ్ కాఫీ అది ఎక్కువ తీసుకోవడము, సో వీటి వల్ల కూడా మనకి హిమరాయిడ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎఫెక్ట్ బాగా పడుతుందంటారు. సో ఇది ఏంటంటే ఒక రోజులో కాదు, లాంగ్ స్టాండింగ్ లో కనిపిస్తా ఉంటుంది మనకి. సో ఎప్పుడైతే మనకి ఇన్కంప్లీట్ మోషన్ అనిపిస్తా ఉంటుందో, అంటే వెళ్ళినా కానీ మళ్ళీ ఒకసారి ఏదో ఇన్కంప్లీట్ అనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళాలి, ఇలా ఒక 2-3 టైమ్స్ కానీ అనిపించింది అంటే మాత్రం మనకి అక్కడ ఆటోమేటిక్గా స్ట్రెయిన్ చేస్తున్నట్టు. మనం స్ట్రెయిన్ చేయడం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వస్తాయి. ఇవే కాకుండా ప్రెగ్నెన్సీలో కూడా మనకి బేబీ యొక్క ప్రెషర్ కూడా ఏర్పడుతుంది. ఈవెన్ 70-75 ఇయర్స్ ఏజ్ తర్వాత కూడా మనకి వాళ్ళ కాన్స్టిపేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళలో కూడా హిమరాయిడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా మనకి ఈ ఒత్తిడి ఏర్పడినప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఈ హిమరాయిడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే సార్, అంటే మరి ఆయుర్వేదిక్ పరంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది పైల్స్ కి? ఓకే, సో జనరల్ గా మనకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ముందు మన లక్షణాలు చూసినట్లయితే ఇందాక చెప్పినట్టుగా ఫిషర్ లో అయితేనేమో మనకి ఓన్లీ కట్ పెయిన్ ఉంటుంది చాలా, అండ్ మోషన్ గీతలాగా బ్లడ్ వస్తుంది. బట్ అదే పైల్స్ లో చూసినప్పుడు ఏంటంటే మనకి ఈ పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మోషన్ వెళ్ళినప్పుడు ఏదో కొంచెం మంటగా ఉంటది, కానీ మోషన్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక మాంసం లాంటిది బయటకు వచ్చి కొద్దిసేపటి లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని గ్రేడ్ 2 అంటారు. గ్రేడ్ 3 ఎలా ఉంటుందంటే బయటకు వస్తుంది, వేలుతో నెడితే కానీ లోపలికి వెళ్ళదు, లేదా చాలా టైం పడుతుంది లోపలికి పోవడానికి. 4th గ్రేడ్ లో కంప్లీట్ గా బయటకు వచ్చేస్తాయి. పేషెంట్ కి చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట మోషన్ వెళ్ళినప్పుడు. అది ఇంకా కొంచెం ఎమర్జెన్సీ కండిషన్. ఇట్లా మనకి పైల్స్ లో గ్రేడ్స్ కూడా ఉంటాయి. మెయిన్ లక్షణం వచ్చేసి మాత్రం మోషన్ వెళ్ళినప్పుడు మాంసం లాంటిది బయటికి రావడము, దానంతరం అది లోపలికి పోవడము, లేదంటే వేలుతో నెట్టడము, దాంతో పాటు బ్లీడింగ్. మోషన్ వెళ్ళినప్పుడు అసలు ఇట్లా సిరంజ్ తో కొట్టిన బ్లీడింగ్ అవుతా ఉంటుంది అనమాట. డ్రాప్స్ పడతా ఉంటాయి. ఇదే కాకుండా ఆ చుట్టుపక్కల దురద లాంటిది ఉంటుంది. మోషన్ కి వచ్చే మార్గం నుంచి ఒకలాంటి స్టిక్కీ డిశ్చార్జ్ రావడము, ఓకే, మ్యూకస్ డిశ్చార్జ్ అంటారు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి పైల్స్ లో కనిపిస్తూ ఉంటాయి. అయితే మరి అంటే ఆయుర్వేదిక్ పరంగా మీరు మెడిసిన్ ఇచ్చినప్పుడు అదేమైనా పథ్యం ఉండాలా, లేదంటే 1 వీక్ అట్లా పైల్స్ తగ్గేదాకా ఉంటే సరిపోతుందా, ఎలా అంటారు? సో జనరల్ గా ఏంటంటే పైల్స్ లో మెడికేషన్ అనేది ఎప్పుడైనా సరే దీనికి ఉండదు. అంటే ఈ ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ వాడితే పథ్యం ఉండదు.
పైల్స్ కి పథ్యం ఉంటుంది, రోగానికి మాత్రమే పథ్యం ఉంటుంది. అంతేగాని ఈ టాబ్లెట్ వాడితే ఈ పథ్యం చేయాలనే అలాంటి కాన్సెప్టే ఉండదు అనమాట. ఆయుర్వేద మందులు వేసుకుంటున్నా నేను పులుపు తినకూడదు, వంకాయ తినకూడదు, ఆలుగడ్డ ఇల్లు కాదు. పైల్స్ లో ప్రాబ్లం ఏంటి? కాన్స్టిపేషన్ అనమాట రీజన్. సో పైల్స్ కి మనం ఏ ఆహార అలవాట్లు తినాలో అవి చెప్తాం మనం. అంటే స్టూల్ సాఫ్ట్ గా ఉంటాడు చూసుకోండి, ఈ ఫుడ్ తినండి, ఈ ఫుడ్ తినకూడదు అనేది మనకి రోగానికి చెప్తాం. అంతేగాని మందులు వేసుకోవడం వలన మీకు ఇవి వాడద్దు అని చెప్పడానికి అట్లా ఏముండదు. కాబట్టి ఆయుర్వేద మందులు వాడితే పథ్యం అంటే ఏముండదు. అంటే సార్ మరి చాలా మంది సర్జరీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, మరి సర్జరీ ఒక్కసారి చేస్తే పైల్స్ అనేది ఇంకా సాల్వ్ అయిపోతుందా ప్రాబ్లం? జనరల్ గా ఎట్లా అంటే మనకి ఈ పైల్స్ ని ఎప్పుడు సర్జరీ చేస్తాం మనం చూసినప్పుడు ఏంటంటే అందరికి ఎప్పుడో ఒకసారి కొంచెం లైట్ గా బ్లడ్ పడి సంవత్సరానికి ఒకసారి, సో అట్లా ఉన్నప్పుడు పెద్దగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నెలకి పడుతుంది బ్లడ్, ఒక నెలలో ఒక 3-4 సార్లు బ్లడ్ పోతుంది పేషెంట్ కి, పోయినప్పుడల్లా బాగా దారిలాగా పోతుంది, అది బయటకు వచ్చి లోపల పోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మోషన్ వచ్చే మార్గం లోపల చాలా సివియర్ పెయిన్ ఉంటుంది అది బయటికి వెళ్ళకపోవడం వలన, సో లోపలికి వెళ్ళకపోవడం వలన. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ప్రొసీజర్ చేస్తూ ఉంటాం. అయితే మనకి చాలా రకాల ప్రొసీజర్స్ ఉంటాయి వీటికి. ఆయుర్వేదిక్ లో మనకి ఎలోపతి ప్రొసీజర్ చూసినప్పుడు ఏంటంటే హిమోరాయిడెక్టమీ అంటే దాన్ని బాగా లాగేసేసి కట్ చేసి తీసేయడం కానీ, లేజర్ ప్రొసీజర్ కానీ, స్టాప్లర్ హిమోరాయిడెక్టమీ అని, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి పైల్స్ కి. అయితే వీటికి జనరల్ గా ఎప్పుడైతే పేషెంట్ కి ఇందాక చెప్పిన లక్షణాలు చాలా సివియర్ అయిపోయి రక్తహీనత ఏర్పడింది, రక్తం బాగా తగ్గిపోయి ఒంట్లో హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది, మెడికేషన్ తో కూడా కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రం మనం సర్జికల్ ప్రొసెస్కి వెళ్తాం. అయితే మనకు ఆయుర్వేదిక్ లో ఎలోపతిక్ డిఫరెన్స్ ఏముంటుందంటే, ఆయుర్వేదిక్ లో ఏముంటుందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసెసర్స్ ఉంటాయి. ఫస్ట్ ఔషధ చికిత్స ఉంటుంది. ఔషధ చికిత్స అంటే కొన్ని రకాల మందులు ఇచ్చి ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత క్షారకర్మ అని ఒక ప్రొసెసర్ ఉంటుంది. క్షారకర్మ ఎట్లా చేస్తామంటే మలద్వారం లోపల ఎక్కడ కట్ చేయకుండా ఏవైతే పైల్స్ ఉన్నాయో వాటిపైన ఒక మందు అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసి ఒక 1 minute తర్వాత దాన్ని వాష్ చేసేస్తాం ఇమీడియట్ గా. ఆటోమేటిక్ గా ఆ పైల్స్ ఇమీడియట్ గా రెడ్ గా ఉన్నాయి కాస్త కంప్లీట్ గా బ్లాక్ గా టర్న్ అయిపోతాయి. ఒక 3 weeks తో చూస్తే ఇంకా పైల్ మాస్ అనేది ఏముండదు. పేషెంట్ కి అంతవరకే చిన్న ఎనస్థీషియా చేయొచ్చు, హాస్పిటలైజేషన్ అవసరం లేదు, బెడ్ రెస్ట్ అవసరం లేదు, తన పనులు తను చేసుకుంటా ఉంటాడు. నెక్స్ట్ ఫుడ్ కంట్రోల్ కూడా ఏం లేదు, పెద్దగా ఏముండదు. ఓన్లీ థింగ్ కొంచెం కాన్స్టిపేషన్ లేకుండా చూడడానికి ఏవైతే ఫుడ్ హ్యాబిట్స్ అవసరమో అవి సజెస్ట్ చేస్తాం. అగ్నికర్మ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. అగ్నికర్మ అంటే ఒక చిన్న రాడ్ లాంటిది కాల్చి అక్కడ వాటికి ఏవైతే పైల్స్ ఉన్నాయో వాటికి అంటించడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా స్ట్రింక్ అయిపోతాయి. అట్లా దానికి క్షారకర్మ, అగ్నికర్మ, శస్త్రకర్మ ఉంటుంది. ఒక్కోసారి వాటిని రిమూవ్ కూడా చేయడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ కేస్ మనము ప్రొసీజర్ అనేది ఎంచుకుంటాం. సో ఇట్లా 4 రకాల ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదంలో ఉంటాయి. సో మనము ఇప్పుడున్న ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ అగ్నికర్మ అని ఒక ప్రొసీజర్ ఉంది. అగ్నికర్మ అంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు, ఒక చిన్న రాడ్ లాంటిది కాల్చి ఐరన్ రాడ్ ని అక్కడ అంటించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ టెక్నిక్స్ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మనకి చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. లేజర్ ఉంది, ఓకే, హార్మోనిక్ స్కాల్పల్ ఉంది, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసెస్ ఉంది. లేజర్ అంటే ఆయుర్వేదం ఒకటే కాదు, ఎలోపతి అనే ప్రొసెసర్ కాదు. లేజర్ అనేది డివైస్ అనమాట, ఫిజికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ యూజ్ చేసుకుంటుంది, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేజర్ కలర్ ప్రింటింగ్ ఉంది, ఓకే, లేజర్ ఫోటోషాప్స్ ఉన్నాయి, ఓకే. అలానే లేజర్ అనేది డివైస్ అనమాట, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అగ్నికర్మలో దాన్ని వాడేవాడు, మేము లేజర్ యూజ్ చేస్తాం. అట్లా డిపెండ్స్ ఆన్ కేస్ మనము ప్రొసీజర్ అనేది చేస్తా ఉంటాం. ఈ ఫైల్స్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఒక ఏజ్ పిల్లల్లో కూడా వస్తుందని విన్నాను, మరి అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? జనరల్ గా ఏంటంటే దానికి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు. కాకపోతే రెగ్యులర్ గా మెయిన్ చూసింది ఏంటంటే జనరల్ గా 30 to 40. ఈ ఏజ్ లో చాలా కామన్ గా పేషెంట్స్ కి ఈ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తా ఉంటాయి. అయితే మరి పైల్స్ రాకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది అంటారు? ఒకవేళ ఇంట్లో మనం వెస్టర్న్ కమోడ్ యూజ్ చేస్తున్నట్లయితే బెటర్ పాటీ స్టూల్ అని దొరుకుతుంది ఒకటి, కాళ్ళ కింద హైట్ పెట్టుకుంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ ఫీవర్ టెలిస్ ఏదైతే మజిల్ ఉంటుందో అది ఈజీగా రిలాక్స్ అవుతుంది, దానివల్ల మోషన్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. సో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో మెయిన్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది మెయిన్ కారణం కాబట్టి ఇది ఒకటి. రెండోది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ లో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, నాన్ వెజ్ అనేది లేకుండా చూసుకోవాలి, ఓకే, ఇది ఇంపార్టెంట్. అండ్ టైం కి ఫుడ్ తీసుకోవడము, కంపల్సరీగా బటర్ మిల్క్ అనేది మన ఫుడ్ లో ఉంటట్టుగా చూసుకోవాలి. చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మనకి స్టూల్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు, కాబట్టి ఈ పైల్స్ అనేది రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సార్, థ్యాంక్ యూ సార్, చాలా వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. సో ప్రెసెంట్ చాలా మందికి కావాల్సిన నీడ్స్ ఇవి. అండ్ మీరు అన్నట్టుగా చాలా మంది టైల్స్ లోకి వెళ్ళేటప్పుడు మొబైల్ అనేది చాలా మేజర్ ప్రాబ్లమ్ గా మీరు చెప్తున్నారు. సో పైల్స్ కి కానీ ఫిషర్ కి కానీ 1 of the రీజన్ ఇదే అవుతుంది. అండ్ ఆల్సో కాన్స్టిట్యూషన్. సో ఫుడ్ పరంగా కొన్ని చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది అంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.